నా పేరు ఏలూరు వామనరావు అండి. మాది అప్పారావు తోట గ్రామం, జలదింక మండలము. మేము ఎస్టీ యానాదిలకు సంబంధించి కులానికి సంబంధించిన వాళ్ళని. మేము ఇక్కడ సోలా మండలంలో మాకు తెలియదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. అయినా వాళ్ళు మా గృహానికి వచ్చి ఇట్లాగా మీకు గృహాన్ని కట్టుకునే దానికి ఇట్లా మీకు సహాయం చేస్తామని చెప్పి డబ్బులు ఇస్తాం, మీకు లోన్లు ఇస్తామని చెప్పి చెప్పారు. అయితే మేము అప్పటికే మాకు ప్రభుత్వము కాలనీ శాంక్షన్ అయ్యి స్లాబ్ కూడా వేసుకున్నాం. స్లాబ్ కూడా వేసుకుని అవసరం లేదు కన్నా మాకు తక్కువ అయితే సరిపోతుంది. ఇంకా ప్లాస్టింగ్లో కొంచెం ఉన్నాయి మాకు, మేము ప్లాస్టింగ్ అన్నీ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి మాకు 3 లక్షలు ఉంటే చూస్తే బాగుంటుంది అని చెప్పి అడిగాము. అయితే వాళ్ళు మేము 3 లక్షలు ఇవ్వము, 5 లక్షలు పై మాటగా ఇస్తాము అని చెప్పి అన్నారు. అయితే మేము అంత కట్టుకోలేమన్నా అని చెప్పాము. అయితే వాళ్ళు నీకేం వడ్డీ తక్కువ, ఇబ్బంది లేదు, మేము కట్టుకోవచ్చు, నిదానంగా కట్టుకోవచ్చు అని చెప్పి మమ్మల్ని ఇన్స్పైర్ చేసి వాళ్ళు కట్టుకునే దానికి అవకాశంగా మేము దగ్గరుండి చూసుకుంటాం అని చెప్పి మాట్లాడారు. అయితే మా కాడ సరైన పట్టాలు కాగితాలు లేవని చెప్పి మేము చెప్పాము. చెప్తే వాళ్ళు అవన్నీ కాగితాలని మేము చూసుకుంటాము, మీకేం ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అయితే ఆ విఆర్ఓ సారు వాళ్ళందరినీ అయితే మేమైతే కలవలేదు. వాళ్ళే డబ్బులు మేము దాంట్లో కట్ చేసుకుంటామని చెప్పి, మేము అమౌంట్లో కట్ చేసుకుంటామని చెప్పారు. మీకు లోన్ మొత్తం ఎంత ఇచ్చారు? మాకు చెప్పిందేమో 6,40,000 చెప్పారు, కానీ మా చేతికేమో 4,50,000 ఇచ్చారు. అది కూడా స్టెప్ బై స్టెప్, ఒకసారి 2 లక్షలని, ఒకసారి 2.5 అని అట్లా ఇచ్చారు. 6,40,000 శాంక్షన్ చేసి 4 లక్షలు ఇచ్చారు. మిగతా ఏమో ఇన్సూరెన్స్ అని చెప్పి, ఇన్సూరెన్స్ అని చెప్పి ఆయన చెప్పారు. మా కంప్యూటర్ దగ్గరికి పోయి వాళ్ళ ఆఫీస్ కాడికి పోయి మామూలుగా ఎంత అమౌంట్ ఏంది సార్, మాకు పేపర్లు ఇవ్వండి సార్ అని అడిగితే, మీరేం పేపర్లు ఏం అవసరం లేదు, అందరికి ఇచ్చినట్లే మీకు కూడా ఇస్తాం, మీకు కూడా ఏం అవసరం లేదు, మేము చూసుకుంటాం అని చెప్పి లేదు సార్, మాకు ఒక ప్రూఫ్ అయినా మీ ఎంత అమౌంట్ తీసుకుంటున్నాం కదా, మాకు అయ్యని చెయ్యండి సార్ అని అంటే ఇది ఒక కాగితం మాకు చేతికి ఇచ్చారు. ఇంకా నెల మేము ఖచ్చితంగా నెల కడతా ఉన్నాము, టైం కడతా ఉన్నాము. ఒకరోజు ఆగినా కానీ మాకు ఫైన్లు వేసి మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల, రాత్రి 10 గంటల దాకా కూడా కట్టందే ఒప్పుకోమని చెప్పి ఒక్కరోజు లేట్ అయినా కానీ బాగా వేధింపులుగా మాకు గురి చేస్తా ఉన్నారు. నీకు నెలకి ఎంత కట్టాల్సి వచ్చేది? నేను మామూలుగా వీళ్ళు 10,700 చెప్తే మేము అవి ఒక రోజు లేట్ అయినా కానీ ఫైన్తో కలిపి 14,000 చిల్లరకు మేము కడతా ఉన్నాము. డబ్బులు కట్టలేదని అది ఒక రోజు లేట్ అని చెప్పారు. మామూలు 10 రోజులు టైం ఇచ్చారు. 10 రోజుల తర్వాత మామూలు ఇంటి ఎదురుకు వచ్చి బోర్డు బాతి మీరు కానీ కట్టకపోతే మేము ఇల్లు స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి మళ్ళీ ఒక నెల టైం ఇచ్చారు. ఆ నెల తర్వాత లోపలే నేను మళ్ళీ నాకు ఆటో ఉంటే ఆటో కూడా కొత్తకోటలో పెట్టి నేను ఆ డబ్బులు కట్టాను.